ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకు శుభవార్త. రానున్న రోజులలో అమెరికా స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ టైం తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా యుఎస్ కాన్సులేట్ పేర్కొంది. స్టూడెంట్ వీసాల ఇంటర్వ్యూల కోసం వేచి ఉండే సమయం 10 రోజులకు మించకూడదన్నదే తమ లక్ష్యమని హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్లో కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామే తెలిపారు. విద్యార్థులకు వీసాలపైన ఎలాంటి పరిమితి లేదని, ఎంతమంది వచ్చినా స్వాగతిస్తామని ఆమె వెల్లడించారు. కాన్సులేట్ బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారిక పర్యటన చేసిన కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామే ఈ వివరాలను తెలియజేశారు. చదువు కోసం మొదటిసారి అమెరికా వస్తున్న విద్యార్థుల వీసాలు క్లియర్ చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు కాన్సులర్ చీఫ్ రెబెకా. అమెరికా వచ్చే విద్యార్థుల భద్రతకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, కానీ విద్యార్థులు ప్రమాదాలలో ఇతరత్ర కారణాలతో చనిపోయారని విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా వచ్చే విద్యార్థులు షికాగో వంటి అత్యంత చలి ప్రాంతాలలో ఉండాలనుకున్న వారు ఎలాంటి దుస్తువులు ధరించాలి, ఏ ప్రాంతాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపైన అవగాహన కల్పిస్తున్నట్లుగా వివరించారు. విద్యార్థి వీసాలు ఇచ్చేది అమెరికాలో చదువుకోవడానికే. అలా చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగంలో అనుభవం సంపాదించి చదువు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగి వెళ్లి మంచి ఉద్యోగాలలో స్థిరపడాలన్న లక్ష్యంతో ఓపీటీ పెట్టామన్నారు. 2023-24లో ఓపీటీ పైన ఉన్న విద్యార్థులు 97,556 మంది. అంతకుముందు ఏడాది కంటే ఇది 41% ఎక్కువన్నారు. B1 బై B2 వీసాల ఇంటర్వ్యూల కోసం నిరీక్షణ సమయం 2021-22 నాటికి 4 ఏళ్లు ఉండేదని, ఇప్పుడు దాన్ని సంవత్సరానికి తగ్గించామన్నారు. రానున్న రోజులలో ఆ సమయం మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. B1, B2 మినహా స్టూడెంట్స్, వర్కర్స్ వంటి వీసా దరఖాస్తులని 2 నెలల్లోపే క్లియర్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్లోని కాన్సులేట్లో ఇంగ్లీష్, తెలుగు క్షుణ్ణంగా తెలిసిన అనువాదకుల్ని నియమిస్తున్నట్లుగా హైదరాబాద్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామే తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక H1B వీసాల విధానం ఎలా ఉంటుందన్న అంశంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. అలాగే ప్రస్తుతం అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలలో $10 మిలియన్ పెట్టుబడి పెట్టి 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే వారికి EB-5 వీసాల ద్వారా ప్రాధాన్యమిస్తున్నట్లుగా తెలిపారు. అమెరికాలో ఎలా చదువుకోవాలి, మంచి యూనివర్సిటీని ఎలా ఎంచుకోవాలి, వీసాలకు ఎలా దరఖాస్తు చేయాలి వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు కాలేజీలలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. అమెరికా వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకు శుభవార్త. రానున్న రోజులలో అమెరికా స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ టైం తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా యుఎస్ కాన్సులేట్ పేర్కొంది. స్టూడెంట్ వీసాల ఇంటర్వ్యూల కోసం వేచి ఉండే సమయం 10 రోజులకు మించకూడదన్నదే తమ లక్ష్యమని హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్లో కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామే తెలిపారు. విద్యార్థులకు వీసాలపైన ఎలాంటి పరిమితి లేదని, ఎంతమంది వచ్చినా స్వాగతిస్తామని ఆమె వెల్లడించారు. కాన్సులేట్ బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారిక పర్యటన చేసిన కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామే ఈ వివరాలను తెలియజేశారు. చదువు కోసం మొదటిసారి అమెరికా వస్తున్న విద్యార్థుల వీసాలు క్లియర్ చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు కాన్సులర్ చీఫ్ రెబెకా. అమెరికా వచ్చే విద్యార్థుల భద్రతకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, కానీ విద్యార్థులు ప్రమాదాలలో ఇతరత్ర కారణాలతో చనిపోయారని విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా వచ్చే విద్యార్థులు షికాగో వంటి అత్యంత చలి ప్రాంతాలలో ఉండాలనుకున్న వారు ఎలాంటి దుస్తువులు ధరించాలి, ఏ ప్రాంతాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపైన అవగాహన కల్పిస్తున్నట్లుగా వివరించారు. విద్యార్థి వీసాలు ఇచ్చేది అమెరికాలో చదువుకోవడానికే. అలా చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగంలో అనుభవం సంపాదించి చదువు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగి వెళ్లి మంచి ఉద్యోగాలలో స్థిరపడాలన్న లక్ష్యంతో ఓపీటీ పెట్టామన్నారు. 2023-24లో ఓపీటీ పైన ఉన్న విద్యార్థులు 97,556 మంది. అంతకుముందు ఏడాది కంటే ఇది 41% ఎక్కువన్నారు. B1 బై B2 వీసాల ఇంటర్వ్యూల కోసం నిరీక్షణ సమయం 2021-22 నాటికి 4 ఏళ్లు ఉండేదని, ఇప్పుడు దాన్ని సంవత్సరానికి
తగ్గించామన్నారు. రానున్న రోజులలో ఆ సమయం మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. B1, B2 మినహా స్టూడెంట్స్, వర్కర్స్ వంటి వీసా దరఖాస్తులని 2 నెలల్లోపే క్లియర్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్లోని కాన్సులేట్లో ఇంగ్లీష్, తెలుగు క్షుణ్ణంగా తెలిసిన అనువాదకుల్ని నియమిస్తున్నట్లుగా హైదరాబాద్ కాన్సులర్ చీఫ్ రెబేకా డ్రామే తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక H1B వీసాల విధానం ఎలా ఉంటుందన్న అంశంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. అలాగే ప్రస్తుతం అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలలో $10 మిలియన్ పెట్టుబడి పెట్టి 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చేవారికి EB-5 వీసాల ద్వారా ప్రాధాన్యమిస్తున్నట్లుగా తెలిపారు. అమెరికాలో ఎలా చదువుకోవాలి, మంచి యూనివర్సిటీని ఎలా ఎంచుకోవాలి, వీసాలకు ఎలా దరఖాస్తు చేయాలి వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు కాలేజీలలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. అమెరికా వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకు శుభవార్త. రానున్న రోజులలో అమెరికా స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ టైం తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా US కాన్సులేట్ పేర్కొంది. స్టూడెంట్ వీసాల ఇంటర్వ్యూల కోసం వేచి ఉండే సమయం 10 రోజులకు మించకూడదన్నదే తమ లక్ష్యమని హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్లో కాన్సులర్ చీఫ్ రెబేకా డ్రామే తెలిపారు. విద్యార్థులకు వీసాలపైన ఎలాంటి పరిమితి లేదని, ఎంతమంది వచ్చినా స్వాగతిస్తామని ఆమె వెల్లడించారు. కాన్సులేట్ బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారిక పర్యటన చేసిన కాన్సులర్ చీఫ్ రెబేకా డ్రామే ఈ వివరాలను తెలియజేశారు. చదువు కోసం మొదటిసారి అమెరికా వస్తున్న విద్యార్థుల వీసాలు క్లియర్ చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు కాన్సులర్ చీఫ్ రెబేకా. అమెరికా వచ్చే విద్యార్థుల భద్రతకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, కానీ విద్యార్థులు ప్రమాదాలలో ఇతరత్ర కారణాలతో చనిపోయారని విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా వచ్చే విద్యార్థులు షికాగో వంటి అత్యంత చలి ప్రాంతాలలో ఉండాలనుకున్న వారు ఎలాంటి దుస్తువులు ధరించాలి, ఏ ప్రాంతాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపైన అవగాహన కల్పిస్తున్నట్లుగా వివరించారు. విద్యార్థి వీసాలు ఇచ్చేది అమెరికాలో చదువుకోవడానికే. అలా చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగంలో అనుభవం సంపాదించి చదువు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగి వెళ్లి మంచి ఉద్యోగాలలో స్థిరపడాలన్న లక్ష్యంతో OPT పెట్టామన్నారు. 2023-24లో OPT పైన ఉన్న విద్యార్థులు 97,556 మంది. అంతకుముందు ఏడాది కంటే ఇది 41% ఎక్కువన్నారు. B1/B2 వీసాల ఇంటర్వ్యూల కోసం నిరీక్షణ సమయం 2021-22 నాటికి 4 ఏళ్లు ఉండేదని, ఇప్పుడు దాన్ని సంవత్సరానికి తగ్గించామన్నారు. రానున్న రోజులలో ఆ సమయం మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. B1, B2 మినహా స్టూడెంట్స్, వర్కర్స్ వంటి వీసా దరఖాస్తులని 2 నెలల్లోపే క్లియర్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్లోని కాన్సులేట్లో ఇంగ్లీష్, తెలుగు క్షుణ్ణంగా తెలిసిన అనువాదకుల్ని నియమిస్తున్నట్లుగా హైదరాబాద్ కాన్సులర్ చీఫ్ రెబేకా డ్రామే తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక H1B వీసాల విధానం ఎలా ఉంటుందన్న అంశంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. అలాగే ప్రస్తుతం అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలలో $10 మిలియన్ పెట్టుబడి పెట్టి 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చేవారికి EB-5 వీసాల ద్వారా ప్రాధాన్యమిస్తున్నట్లుగా తెలిపారు. అమెరికాలో ఎలా చదువుకోవాలి, మంచి యూనివర్సిటీని ఎలా ఎంచుకోవాలి, వీసాలకు ఎలా దరఖాస్తు చేయాలి వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు కాలేజీలలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.